అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షనర్ల సమ్మె సైరన్. ప్రభుత్వంపైనే ఉద్యోగుల తిరుగుబాటనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కమిటీ వేయాలి, సమస్యను సాగదీయాలి. ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ విధానంగా మారిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏకధాటిగా 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతోంది. తమ దీర్ఘకాలిక డిమాండ్లను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని జేఏసీ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిందని, అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. చర్చలకు పిలవకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వ పిలుపు కోసం ఎదురుచూసిన జేఏసీ నేతలు ఇక లాభం లేదని భావించి సమర భేరీ మోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మమ్మల్ని చులకనగా చూస్తోంది, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మా సహనాన్ని పరీక్షిస్తోంది. ఇది మాకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటం అని జేఏసీ నేత చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ నెల 19న 200కు పైగా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణ ఇలా ఉండనుంది. సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినోత్సవంగా పాటిస్తూ సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్‌తో గన్ పార్క్ లేదా లలిత కళాతోరణంలో భారీ సభ. సెప్టెంబర్ 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సమ్మె నోటీసు అందజేత. తొలి దశ నల్ల బ్యాడ్జీలతో నిరసన, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళనలు, గాంధేయ మార్గంలో నిరసనలు. తర్వాతి దశ జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు. తుది అంకం 45 రోజుల నిరసనల తర్వాత పెన్ డౌన్ చేసి ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేయడము. క్లైమాక్స్ చివరి దశ దసరా పండుగకు ముందే లక్షలాది మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ నిర్వహించి నగరాన్ని దిగ్బంధం చేయడము. ఇక కమిటీల కంత్రి, హామీల గారడీ. ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి ఘాతుకం. ఈ విధంగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. మొత్తం 63 ప్రధాన డిమాండ్లు, 200కు పైగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. తొలి మాసం త్రిసభ్య కమిటీ. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చిన్నారెడ్డి, అలాగే ప్రొపరేటర్ కోదండరాం, దివ్య దేవరాజన్‌తో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ ఉద్యోగులతో ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదు. ఒక్క సమస్యను పరిష్కరించలేదు. సీఎం హామీ గాలిమాట. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డిసెంబర్ 2024లో ఆర్థికేతర మార్చి 2025లోగా ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా అది నీటి మాటే అయింది. రెండో కమిటీ అదే బాట. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో మరో కమిటీ వేశారు. నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని భట్టి ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అధికారుల కమిటీ అరకొర హామీ. ఐఏఎస్ అధికారులు నవీన్ విఠల్, అలాగే కృష్ణ భాస్కర్, లోకేష్ కుమార్‌తో వేసిన కమిటీ చర్చల తర్వాత ఒక డీఏ వెంటనే రెండో డీఏ 6 నెలల్లో ఇస్తామని చెప్పింది. కానీ ఒక డీఏకు జీవో ఇచ్చింది, రెండో డీఏకు జీవో ఇవ్వకుండానే చేతులు దులుపుకుంది. ఇలా వరుస కమిటీలు, హామీలతో ప్రభుత్వం తమను మోసం చేస్తుందన్న ఉద్యోగ సంఘాలు రగిలిపోతున్నాయి. ఈ ఉద్యమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఉపాధ్యాయులు, పెన్షనర్లు, 4వ తరగతి ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇలా అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావడం ప్రభుత్వానికి పెను సవాలుగా అయితే మారనుంది. ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మక పునరావృతం ఇక్కడ గమనార్హం. 2011లో తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉద్యోగ సంఘాలు జేఏసీగా పోరాడాయి.
మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం కలిసికట్టుగా సమరానికి దిగుతోంది. ఇప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే పాలిస్తూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఉద్యోగుల పట్ల వారి వైఖరికి నిదర్శనమని విశ్లేషకులైతే భావిస్తున్నారు. కమిటీ వేయడం, కాలయాపన చేయడం. రేవంత్ సర్కార్‌పై ఉద్యోగ లోకం సమరశంఖం. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ. దసరాకు ముందుగానే చలో విజయవాడ బంద్ ప్రకటించే అవకాశం అయితే ఉంది.